హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాందీప్స్ నా పేరు దేదీప్య. అందరూ ఎలా ఉన్నారు? నాతో కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. లాస్ట్ డే ఇన్ మనాలి. ఈరోజు అయితే మేము మనాలి టు కసోల్ అయితే వెళ్తున్నాము. అండ్ కసోల్ నుంచి ఇంకా ఢిల్లీ వెళ్ళిపోతామన్నమాట. నైట్ స్టే ఏమీ లేదు. యాక్చువల్గా మేము ముందు రోజు నైటే కసోల్కి రావాల్సి ఉండింది. బట్ దెన్ కిలాంగ్ నుంచి రావడం లేట్ అయ్యేసరికి ఇంకా మేము మనాలిలోనే స్టే చేసాము. ఇంకా మనాలిలో ఆ నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కులులో పారాగ్లైడింగ్ చేసుకుని అప్పుడైతే కసోల్కి స్టార్ట్ అయ్యాము. పారాగ్లైడింగ్కి సంబంధించిన వీడియో ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అందులోనే డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశాను. మనాలి టు కసోల్ మనకు ఆల్మోస్ట్ 75 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ దెన్ మనకి 2.5 to 3 hours టైం అయితే పడుతుందన్నమాట. అదంతా కొండల మధ్యలోంచి వెళ్ళాలి, ఘాట్ రోడ్ కదా, సో అందుకని చెప్పి మనకి చాలా టైం అయితే పడుతుంది. అండ్ మేము ఇక్కడ కసోల్కి రీచ్ అయిపోయాము. ఇదంతా మొత్తం కొండల్లో ఉంటుంది. అండ్ ఇక్కడ పార్వతీ రివర్ పాస్ అవుతూ ఉంటుంది. మణికరణ్ హాట్ స్ప్రింగ్స్ అని మీరు విన్నే ఉంటారు కదా, ఇక్కడే అది ఆ ప్లేస్ అనమాట. ఫస్ట్ మేము కసోల్ రీచ్ అయిన వెంటనే మణికరణ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ రోడ్స్ అన్నీ కూడా చాలా నారోగా ఉన్నాయి. ఒక పక్కన రైట్ సైడ్లో మనకి కొండలు ఉన్నాయి అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి రివర్ పాస్ అవుతూ ఉంటుంది. అండ్ మధ్యలో రోడ్ అనమాట, చాలా చిన్నగా ఉంటుంది. సో ఆ రోడ్లో ట్రాఫిక్ జామ్స్ చాలా కామన్ అంట. మేమైతే 2 hours అలాగా అందులోనే ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయాము. ఇంకా ఎంతకీ ట్రాఫిక్ మూవ్ అవ్వట్లేదని ఇంకా ఆల్మోస్ట్ 2.5 kilometers అలా నడిచి వెళ్ళాము. అక్కడ పొగలు వస్తున్నాయి, మీకు కనిపించిందా? అవే హాట్ స్ప్రింగ్స్ అనమాట. ఈ మణికరణ్‌లోనే మనకి గురుద్వార్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో మహాదేవుడి టెంపుల్ కూడా ఉంటుంది. సో అవన్నీ ఫస్ట్ దర్శనం చేసుకుందామని చెప్పి వెళ్తున్నాం లోపలికి. అక్కడంతా కూడా రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో బోర్డ్స్ కూడా క్లియర్‌గా మెన్షన్ చేసి లేవు. ఎటు వెళ్ళాలి ఏంటి అని కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యాము. అండ్ ఫైనల్లీ మేము ఈ ప్లేస్‌కి రీచ్ అయిన తర్వాత అప్పుడు మాకు ఓకే ఇది వే అని అర్థమైందనమాట. మనం యూజువల్‌గా మణికరణ్ హాట్ స్ప్రింగ్స్ అని చెప్పి గూగుల్‌లో టైప్ చేసాము అంటే మనకి ఫస్ట్ కనిపించేవి పిక్చర్స్ ఇవే అనమాట. ఆల్మోస్ట్ అందరూ ఇక్కడే పిక్చర్స్ తీసుకుంటారు కూడా. అండ్ ఇక్కడ మీరు చూసుంటే కనుక పొగలొస్తున్నాయి కదా, వాటర్ సమ్ కెమికల్ రియాక్షన్స్ వలన అలాగా హాట్ స్ప్రింగ్స్ అయితే ఫామ్ అయినాయి. ఆ వాటర్ చాలా వేడిగా ఉంటుంది. ఎంత వేడిగా అంటే ఆ వాటర్‌తో వాళ్ళు ఫుడ్ కుక్ చేసి అప్పుడు మనకి సర్వ్ చేస్తారనమాట గురుద్వారాలోని. అక్కడ ఎప్పుడూ కూడా ఫుడ్ మనకి సర్వ్ చేస్తారు. కావాలంటే మనం తినొచ్చు. కానీ మేము ఆల్రెడీ లంచ్ చేసే వచ్చాము కసోల్‌కి. సో అందుకని చెప్పి మేము తినలేదనమాట. ఇక్కడ మనకి ఒక ఆశ్రమం లాగా ఉంది. మెడిటేషన్ హాల్ కూడాను. ఒక స్వామీజీ ఎవరో ఆయన 6కి సంబంధించిన ఆయన, ఐయామ్ సారీ నాకు ఆ నేమ్ గుర్తు రావట్లేదు. సో అక్కడ ధ్యాన మందిరం లాగా ఉంది. అక్కడ మనం కూర్చుని మెడిటేషన్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఏంటి అంటే లోపలికి వెళ్ళాలి అంటే ఒక యెల్లో కలర్ క్లాత్ ఒకటి ఉంది. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా కానీ అది టై చేసుకుని హెడ్‌కి అప్పుడే వెళ్ళాలి, లోపలికి ఎంటర్ అవ్వాలి. అండ్ మా ఫేసెస్ చూసారా, చాలా టాన్ అయిపోయింది అండ్ చాలా టయర్డ్‌గా కూడా ఉన్నాము. పారాగ్లైడింగ్ చేసిన తర్వాత ఫుల్ టయర్డ్ అయ్యామన్నమాట. ఆ గురుద్వారా నుంచి మనము లోపలికొచ్చి మళ్ళీ బయటకి వెళ్ళాలి. అలా వచ్చిన తర్వాత మనకి మహాదేవుని టెంపుల్ అయితే ఉంటుంది. సో ఇదేననమాట. బయటకు వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది. అక్కడ శివుడి బొమ్మ దగ్గర అలా పొగలది వస్తూ ఉంటే వాటర్ అదిను చాలా బాగుంది ఆ ఫీలింగ్ అసలు చూడటానికి. ఇదైతే డెఫినెట్లీ మస్ట్ విజిట్ ప్లేస్ అందరికీ కూడా. ఒకవేళ మీరు మనాలి వెళ్తే డెఫినెట్‌గా మిస్ చేయకుండా ఈ ప్లేస్‌కి అయితే వెళ్ళండి. చుట్టూ మంచు కొండలు అండ్ ఆ మధ్యలో మనకి రివర్‌లో ఇలాగ హాట్ స్ప్రింగ్స్ అంటే అది డిఫరెంట్ కదా. అండ్ నేచర్ చాలా మ్యాజికల్‌గా అనిపిస్తది అసలు. అండ్ ఇక్కడ మీరు చూసుంటే కనుక అందరూ ఇలా తాళ్లతో పట్టుకుని ఉన్నారు. అది ఏంటి అని నాకు ఫస్ట్ అర్థం కాలేదు. అడిగితే అప్పుడు చెప్పారనమాట. అలా ఒక మూటలాగా అమ్ముతున్నారు, 20 రూపీస్. శనగలు ఒక మూట అండ్ రైస్ ఒక మూటలాగా అమ్ముతున్నారు. కావాలంటే మనం కొనుక్కోవచ్చు. సో నేను కూడా కొన్నాను. ఒక 20 రూపీస్ ఇచ్చి ఒక మూట కొని దానిలో ఆ వాటర్‌లో శనగల్ని పెట్టామనమాట. అలా పెడితే మనం ఒక 10-15 మినిట్స్ తర్వాత అది బాయిల్ అవుతుంది అని చెప్పి అక్కడ మీకు బిందెల్లాగా కనిపించినాయా, అవే మనకి ఫుడ్ అనమాట. చావల్ అంటే రైస్ దానిలో కుక్ చేస్తున్నారు. అది కుక్ అవ్వటానికి రైస్ బాయిల్ అవ్వటానికి అని చెప్పి అందులో పెట్టారు. సో మనకి అన్నదానంలోది పెట్టే సర్వ్ చేసే ఫుడ్ అదే అనమాట. 10 మినిట్స్ తర్వాత మన శనగలైతే కుక్ అయిపోయినాయి. పట్టుకుంటేనే చాలా చాలా వేడిగా ఉన్నాయి. అలా కుక్ చేసిన దాన్ని మనం ప్రసాదంగా తీసుకోవచ్చు అనమాట. సో మేము అలా ప్రసాదంగా తీసుకుని ఇంకా దర్శనం చేసుకుందాం అని చెప్పి వచ్చాము మేము. ఇంకా దర్శనం కూడా పూర్తి చేసుకుని కసోల్‌ని ఎక్స్‌ప్లోర్ చేద్దాము అని చెప్పి అయితే వెళ్ళాము. ఢిల్లీ బస్ క్యాచ్ చేయడానికి మాకు 3 to 4 hours టైం ఉండింది. సో మా లగేజ్
లగేజ్ అంతా కూడా ఒక చోట పెట్టేసి ఇంకా షాపింగ్ అది చేద్దాము అని చెప్పి వెళ్ళాము. కసోల్లో నాకు అన్నీ కొంచెం ప్రైజీగా అనిపించినాయి. మనాలి మాల్ రోడ్లోనే నాకు కొంచెం డీసెంట్ ప్రైజెస్గా అనిపించినాయి అనమాట. సో ఇంకా మేమైతే ఫైనల్లీ డిన్నర్ చేద్దామని ఒక లేక్ సైడ్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇక్కడ బయట సీటింగ్ ఉంది, అవుట్డోర్ సీటింగ్. సో అక్కడ కూర్చుందాము అని అనుకుంటే బట్ అప్పటికే -2 ఉండింది టెంపరేచర్. ఇంకా బయట కూర్చుంటే మళ్ళీ ఫ్రీజ్ అయిపోతామని చెప్పి లోపల ఎలానో తందూరు ఉండిందనమాట. సో అందుకని లోపల కూర్చున్నాము. ఫుడ్ విషయానికి వస్తే మేము చికెన్ మంచూరియా అండ్ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ అని చెప్పి మెనూలో ఉంది అని చూసి మోసపోయి ఆర్డర్ చేసేసాము. వాళ్ళేమో లక్నోయి బిర్యానీ సర్వ్ చేశారనమాట. అదేమో తీయగా ఉంది. మా నోటికి కారం తగిలి చాలా డేస్ అయిపోయినట్టు అనిపిస్తోంది అప్పటికే మాకు. అసలు బిల్ పే చేసే టైంకి మా కార్డ్స్ వర్క్ అవ్వలేదు అండ్ ఆల్సో యూపీఐస్ కూడా పనిచేయలేదు. సరే అని చెప్పి ఏటీఎంలో మనీ విత్డ్రా చేద్దాము అని చెప్పి వెళ్తే ఏటీఎంస్లో మనీనే లేదు అసలు. చాలా కంగారు వచ్చింది మాకైతేను. అక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళేమో దగ్గరలో ఎవరో ఒకళ్ళు మనీ ఎక్స్చేంజ్ లాగా అంటే యూపీఐ చేసాము అంటే క్యాష్ ఇస్తారంట వాళ్ళు. సో అక్కడికి వెళ్ళమన్నారు. సరే అని అక్కడికి వెళ్తే వాళ్ళేమో 10% కమిషన్ అడిగారు. అంటే లైక్ 1000 రూపీస్ మేము వాళ్ళకి యూపీఐ చేస్తే మాకు వాళ్ళ దగ్గర 100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుని మాకు అలా ఇస్తారనమాట. అలాగా 10% కమిషన్ అడిగారు. అలా మేము మనీ పే చేసి ఇంకా వచ్చేసామన్నమాట. ఫైనల్లీ ఇంకా ఢిల్లీ రీచ్ అయిపోయాము నెక్స్ట్ డే మార్నింగ్. జస్ట్ ఫ్రెష్ అవ్వడం కోసం అని చెప్పి ఒక రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. మాకు 1800 ఛార్జ్ చేశారు జస్ట్ ఫర్ 2 hours. అంత కాస్ట్లీ ఉన్నాయి అక్కడ అసలు. హలో రంజిత్ గారు, హాయ్ చెప్పు. హాయ్, ఎక్కడికి వెళ్తున్నావు? వరంగల్. మళ్ళీ వరంగల్. యాక్చువల్లీ లోటస్ టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్లో లగేజ్ క్లోక్ రూమ్లో పెట్టేసి మెట్రోలో వెళ్తున్నాం అనమాట. ఈ మెట్రో ఉంది చూడండి, పెద్ద తలనొప్పి. చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ చాలా పెద్ద టాస్క్ ఇది అసలు కదా. ఆ మెట్రో లేన్స్ మేము కన్ఫ్యూజ్ అయ్యామన్నమాట. అలా కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ మెట్రో తీసుకుని మేము మళ్ళీ వెనక్కి వచ్చాము. సో అందుకనే అలా చెప్తున్నాను, అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయాం మేము. ఓకే, లోటస్ టెంపుల్కి వచ్చాం. చెప్పు మరి. లోటస్ టెంపుల్ నియర్ వరంగల్ ట్యాంక్ బండ్. వద్దురా బాబు, లోటస్ టెంపుల్. నేను బీటెక్లో ఉండగా అమ్మ వాళ్ళందరం కలిసి వెళ్ళామన్నమాట ఢిల్లీ. సో అప్పుడు నాకు లోటస్ టెంపుల్ చాలా నచ్చింది. సో అందుకని చెప్పి ఇప్పుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు రంజిత్ ఎలా అయినా లోటస్ టెంపుల్ తీసుకువెళ్ళాలి అని అనుకున్నాను. సో అందుకని వచ్చాము మేము ఇక్కడికి. పళ్ళు ఏంటో అర్థం కావట్లేదు యాక్చువల్లీ. ఆరెంజెస్ కాదే, చాలా ఉన్నాయి అసలు. మొత్తం ఇదంతా అవే. సో మేము రావడం అయితే వచ్చాం కానీ చాలా క్యూ ఉంది. ఆల్మోస్ట్ 2.5 hours అలా వెయిటింగ్ ఉందన్నమాట. సో అంతసేపు వెయిటింగ్ అంటే మాకు అవ్వదు, ఎందుకంటే మేము సరోజినీ మార్కెట్కి కూడా వెళ్ళాలి సేమ్ డే అండ్ రిటర్న్ కూడా ఫ్లైట్ ఉండింది. సో ఇంకా అందుకని చెప్పి మేము లోపలికి వెళ్ళకుండా బయట నుంచే చూసి వచ్చేసామన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ సరోజినీ మార్కెట్ వెళ్ళాలి. దానికి మేము ఆటోలో వెళ్ళాము. ఆటోస్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్కే తీసుకువెళ్తున్నారు. అంటే మనము వాళ్ళు ఒక ప్రైస్ చెప్పినప్పుడు మనం బేరమాడామంటే వాళ్ళు ఈజీగానే నెగోషియేట్ చేస్తున్నారనమాట. సో ఇంకా సరోజినీ మార్కెట్ వచ్చేసాము. వచ్చిన వెంటనే ఎంట్రన్స్లోనే ఎవరో ఇద్దరు ఇలాగా డాన్స్ చేస్తున్నారు. చాలా బాగా డాన్స్ చేశారు అసలు. హీ స్టోల్ ద షో. చాలా బాగుండింది అసలు. యాక్చువల్లీ టైం ఉంటే మేము ఎక్కువసేపు అక్కడ ఉండి చూసేవాళ్ళము. బట్ ఇక్కడ ఎక్కువసేపు ఉన్నామంటే మళ్ళీ మనకి షాపింగ్కి దెబ్బ పడిపోయింది కదా, అందుకని చెప్పి వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ మనం మార్కెట్కి ఎంటర్ అవ్వక ముందే మనకి బయట చాలా క్లోతింగ్ అయితే ఉంటాయి. అక్కడ మీరు చూసారంటే స్వెట్ షర్ట్స్ మనకి ఆల్మోస్ట్ 50 రూపీస్ 100 రూపీస్కే స్వెట్ షర్ట్స్ వచ్చేస్తాయన్నమాట. మేము మనాలి వెళ్లే ముందు కూడా ఇక్కడికి వచ్చాము, మీరు చూసుంటే కనుక ఢిల్లీ వ్లాగ్లో. సో ఆ రోజు వీకెండ్ వచ్చాము, చాలా రష్ ఉండింది. ఈరోజు వీక్ డే అంటే థర్స్డే వెళ్ళామన్నమాట. కొంచెం ఖాళీ ఉంటుందేమో అని అనుకున్నాము, బట్ థర్స్డే కూడా చాలా రష్ ఉంది. బట్ లిటిల్ బెటర్ దాన్ సాటర్డే అని అనిపించింది. అండ్ మనం సరోజినీ నగర్లో ఓపిక్గా వెతుక్కున్నామంటే చాలా మంచి కలెక్షన్ అయితే దొరుకుతుంది. అండ్ మేము వెళ్ళింది వింటర్ కాబట్టి వింటర్ కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ ఆల్సో చాలా చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తున్నాయి అనమాట. మా బ్యాడ్ లక్ ఏంటి అంటే అప్పటికే మా లగేజ్ చాలా ఎక్కువ ఉంది. సో మళ్ళీ ఎయిర్పోర్ట్లో ఎక్కువ మనీ పే చేయాల్సి వస్తుంది అని చెప్పి ఇక్కడ ఏమీ షాప్ చేయలేదన్నమాట. లేకపోతే షాప్ చేసేవాళ్ళం ఇంకా బాగుంది. లేదు నాన్న, రే నాన్న డారా ప్రాడా కాదు, డారా. ఇది సరోజినీ నగర్. ప్రాడాలు దొరకవు మనకి. అవును, జూడియోవి కదా.
సో అది గైస్ మనకి సరోజినీ మార్కెట్‌లో ప్రాడాలు దొరకవు. డారాలు దొరుకుతాయి. అండ్ నాకు ఎథ్నిక్ వేర్‌కి ఇక్కడ ఒక్క లేన్‌లోనే మనకి కొన్ని షాప్స్ ఉన్నాయి అంతే. ఆల్మోస్ట్ 2 ఆర్ 3 షాప్స్ ఉన్నాయి అంతే ఎథ్నిక్ వేర్‌కి. ఎక్కువ ఏది కనిపించలేదు. అండ్ అవి కూడా చాలా కాస్ట్ ఉన్నాయి. శారీస్ అండ్ డ్రెసెస్ అన్నీ కూడాను. సో నాకు ఎథ్నిక్ వేర్‌కి అంత రీజనబుల్‌గా అనిపించలేదు సరోజినీ మార్కెట్‌కి. మేబీ నేను రాంగ్ సీజన్‌లో వెళ్ళుంటాను. సో ఇప్పుడు సరోజినీ మార్కెట్ నుంచి ఢిల్లీ రైల్వే స్టేషన్‌కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి లగేజ్ కలెక్ట్ చేసుకొని ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాలి. సో మనకి రైల్వే స్టేషన్‌లోనే బయట హల్దీరామ్స్ ఉంది. అక్కడికి వెళ్ళి మేము కొంచెం ఏదైనా తిందాము అని చెప్పి ఆర్డర్ చేసుకున్నాము. మార్నింగ్ నుంచి మేము ఏది తినలేదనమాట. అంటే మీల్ యాజ్ సచ్ ఏది తినలేదు. ఏదో ఒక స్నాక్స్ గడ్డిలా తింటూ ఉన్నాము. ఫస్ట్ ఇక్కడ చోలే భటూరే ఆర్డర్ చేసాము. ఏదైనా కొంచెం స్పైస్ తగులుతుంది అని చెప్పి అది టేస్ట్ పర్వాలేదు బానే ఉంది. దాంతో పాటు గాజర్ కా హల్వా కూడా ఆర్డర్ చేశామనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను. మనకి రైల్వే స్టేషన్‌కి పక్కనే ఒక బ్లాక్ ఉంది. దానిలో బిల్డింగ్‌లో మనకి అన్నీ కూడా ఫుడ్ ఈటరీస్ ఉన్నాయన్నమాట. సో ఇంకా రైల్వే స్టేషన్‌కి వెళ్ళి అక్కడ లగేజ్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని మెట్రోలోనే మేము ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిపోయాము. ఎయిర్‌పోర్ట్‌కి మెట్రోలో వెళ్ళడం అనేది నాకు మంచిగా అనిపించింది. మనకి టైం సేవ్ అవుతుంది. అండ్ ఆల్సో బడ్జెట్‌లో కూడా అయిపోతుంది కదా! మనం క్యాబ్‌కి 1000 ఆర్ మోర్ దాన్ దట్ కూడా పే చేస్తాము. బట్ అగైన్ మనం ట్రాఫిక్‌లో చిక్కుకున్నామంటే ఇంక అంతే సంగతులు. సో మెట్రో బెటర్ ఆప్షన్ అని అనిపించింది. ట్రాఫిక్ గోల ఏమీ ఉండకుండా వెళ్ళిపోవచ్చు కదా! అండ్ ఇక్కడ మేము లాంచ్‌కి అయితే వచ్చామన్నమాట. ఆ రోజు థర్స్‌డే మేమిద్దరము నాన్ వెజ్ తినము. సో అందుకని వెజ్‌లో జీరా రైస్, పన్నీర్ కర్రీ అండ్ దాల్ ఉన్నాయన్నమాట. అవే కొంచెం లైట్‌గా తీసుకున్నాము. ఎలానో మనది ఎయిర్ ఇండియా ఫ్లైట్ అనమాట. సో అందులో కాంప్లిమెంటరీ మీల్స్ సర్వ్ చేస్తారు కదా! సో అందుకని చెప్పి లాంచ్‌లో చాలా తక్కువ తీసుకున్నాము. ఇంకా ఫ్లైట్ కూడా బోర్డ్ అయిపోయాము. బ్యాక్ టు హైదరాబాద్. With this we have come to end of our Manali vlogs. I hope you guys enjoyed watching Manali vlogs as much as we enjoyed shooting it for you guys. ఒకవేళ మీకు మనాలి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక let me know in the comment section below. ఆల్సో మేము వెళ్ళిన మనాలి ట్రావెల్స్‌ది కూడా నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. మీకేమైనా వెళ్ళే ప్లాన్ ఉంటే డెఫినెట్‌గా కన్సిడర్ చేయండి. చాలా మంచి ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళైతేను. అండ్ ఇక్కడ మనకి మీల్స్ కూడా సర్వ్ చేసేసారు ఫ్లైట్‌లో. మనకి ఆ రోజు జీరా రైస్ లాంటిది ఉంది. జీరా రైస్ అనాలో లేకపోతే పులావ్ రైస్ అనాలో దాన్ని. చాలా బ్లాండ్‌గా ఉండిందనమాట. దానితో పాటు దాల్ ఉంది. అండ్ ఈ డిజర్ట్ అయితే చాలా బాగుంది. వాల్నట్ కేక్ అనమాట. సో ఇది నచ్చింది నాకు. డిజర్ట్ ఒక్కటే నచ్చింది. మిగతా ఏది నచ్చలేదు. అండ్ ఫైనల్లీ వి ఆర్ హియర్ ఇన్ హైదరాబాద్. అండ్ ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ని కూడా ప్రెస్ చేస్తే నా నుంచి వచ్చే అప్డేట్స్ ఏది మిస్ అవ్వకుండా మీరు ఉంటారు. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.